శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. సింహరాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ పక్ష ప్రారంభంలో సప్తమ స్థానంలో కుజ బుధ రాహుగ్రహాల సంచారం వల్ల చాలా వరకు వ్యక్తిగత జీవితంలోనూ జీవిత భాగస్వామితోనూ అలాగే వ్యాపార భాగస్తులతోనూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు చికాకులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఎంతో సహనంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఓర్పు నశించి ఏదో ఒక వివాదం ఏదో ఒక డిస్ప్యూట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరినైతే మీరు నమ్మి వారే బాగా పనిచేస్తారు, మన అభివృద్ధికి కారణం అవుతారు అనుకుంటామో వాళ్ళే ఈ సమయంలో మీకు శత్రువర్గంగా మారి మీ పతనానికి కారణమవుతుంటారు. పరోక్షంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో మరి ఈ పక్ష ప్రారంభంలో 2వ తారీఖు నుంచి కుజగ్రహం అష్టమ స్థానంలోకి మారడం జరిగింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి శని రవి గ్రహాలతో కలిగి ఉండడం వల్ల చాలా వరకు సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక పదవి ఒక అవకాశం చాలా దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే అవకాశం ఉన్నట్టే ఉంటుంది, బట్ అది వాయిదా పడుతూ ఉంటుంది. గట్టి ప్రయత్నం మీద తప్ప ఆ ఫలితం సాధించడం అన్నది కష్టం అవడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ప్రభుత్వ అధికారుల నుంచి ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. ఎంత కష్టపడ్డా కూడా సమయానికి ఆ పనులు పూర్తవక ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి బుధగ్రహం ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా ఈ 9వ తారీఖున తను కూడా మీనరాశిలో ప్రవేశించి, అంటే ఇప్పుడు అన్నీ కూడా మీకు అష్టమ స్థానంలో ప్రవేశిస్తున్నాయి. ఆల్రెడీ అక్కడ శని కుజ రవి దాంతోపాటు బుధుడు కూడా అష్టమ స్థాన ప్రవేశంతో కొంతవరకు ఈ 4 గ్రహాలు అంటే బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఫలితం ఇవ్వడం వల్ల పైపెచ్చి బుధుడికి నీచ స్థానం అవడం వల్ల ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి అటు ఆర్థిక విషయాల్లోనూ ఈ ఫైనాన్సు ఈ అకౌంట్స్ సంబంధించిన విషయాల్లోనూ రావాల్సిన సకాలంలో రాకపోవడం లాంటి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. అయితే అనూహ్యంగా ఒక పెద్ద గొప్ప ఇన్సిడెంటు గొప్ప మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమైంది, మీకు అష్టమ లాభాధిపతుల మధ్య పరివర్తన జరిగింది. ఇప్పుడు ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్య ఈ బుధుడు లాభస్థానంలోకి వస్తే లాభస్థానంలో ఉన్నటువంటి గురువు మీనరాశిలో ప్రవేశించే అంటే మ్యూచువల్గా అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ పరివర్తన అన్నప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే బుధుడు లాభస్థానంలోకి వచ్చినటువంటి లాభం మీకు కలుగుతూ ఉంటుంది. బుధుడు ఎప్పుడైతే ధన లాభాధిపతిగా లాభస్థానంలోకి వచ్చాడో ఒకేసారి ఫైనాన్స్ రిలీజ్ అవుతూ ఉంటుంది. కావలసిన వాళ్ళు సహకరిస్తారు, రుణాలు ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటే చాలా ఈజీగా పనులు మూమెంట్ ముందుకెళ్తూ ఉంటాయి. అలాగే ఇదే సమయంలో మరి గురువు స్వక్షేత్రంలోకి వెళ్ళడం వల్ల అక్కడ ఉన్నటువంటి చికాకులు జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని చాలా వరకు ఒక కొలిక్కి వచ్చి ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ అయ్యి మళ్ళీ తిరిగి మామూలు పరిస్థితి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ సింహరాశి వారికి ఏప్రిల్ 9 తర్వాత చాలా మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. వృత్తిపరమైన అభివృద్ధి రావడం జరుగుతుంది. అంటే ప్రధానంగా విద్యార్థులకి అనూహ్యంగా మీకు ఏదైనా కాలేజీలో సీటు ప్రయత్నం చేస్తున్నా లేదంటే పరీక్షల్లో మంచి ర్యాంక్ కోసం చూస్తున్నా ఆఖరి నిమిషంలో అనూహ్యంగా మీరు కోరుకున్న కాలేజీలో సీట్ రావడం కానీ అలాగే మంచి మార్కులతో మీరు సక్సెస్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా మీకు ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 29వ తారీఖు మధ్యలో అటు విద్యార్థులకి అటు వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇదే విధంగా మీకు ఈ ఒక రాజకీయ పదవి ఒక నామినేటెడ్ పోస్టు ఈ సమయంలో చివరి నిమిషంలో కొంత ప్రయత్నం చేసిన తర్వాత కొంత నష్టం తర్వాత లాభం పొందే అవకాశం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఇక ప్రధానంగా శుక్రుడు భాగ్యస్థాన సంచారం ఒక పక్క ఎన్ని ఇబ్బందులు నడుస్తూ ఉన్నా కూడా ఏ సమయంలో ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం, ఆత్మీయుల యొక్క సలహాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో కానీ ఒక వివాహ వేడుకలో కానీ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో చాలా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు మీరు ఈ సమయంలో పొందడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మరి
ఈ 9వ తారీఖు తర్వాత కేవలం రాశి యందు ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి రాహు, అంటే రాహు ఫ్రీ అవుతాడు, ఏ గ్రహంతో కలయకుండా ఉండడం వల్ల కంప్లీట్గా రాహు తన సొంత ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు కొంతవరకు మీ యొక్క విరోధులు, మీ పార్ట్నర్స్ మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అప్పుడు మీకు మీ చేతిలోకి పెత్తనం రావడం వల్ల మీరు అనుకున్న విధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించి కొంత విజయాన్ని, సక్సెస్ని పొందే అవకాశం ఉంటుంది. జ్యోతిష్య అభిమానులకు విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు జ్యోతిష్య మహాసభ నిర్వహించబడుతుంది. ఈ యొక్క మహాసభలో ప్రముఖ జ్యోతిష్కులైనటువంటి మల్లాది మణిగారు, నానాజీ పట్నాయక్ గారు, అలాగే జనార్దన ఠాగూర్ గారు మొదలగు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిషవేత్తలు ఈ సభలో ప్రసంగిస్తారు. తప్పకుండా అవకాశం ఉన్నవాళ్ళు ఈ సభలో పాల్గొనవలసింది. ఈ ప్రవేశం ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. అలాగే కొంత జ్యోతిషం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, జ్యోతిషాన్ని నేర్చుకుందాం అనుకునే వాళ్ళు, ఆల్రెడీ జ్యోతిష్యంలో ఉన్నవాళ్ళు కొన్ని మెలకువలు, కొన్ని సూచనలు తెలుసుకోవడం జరుగుతుంటుంది. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా స్వేచ్ఛగా అక్కడ చెప్పవచ్చు. మీ యొక్క సందేహాలు ఏమైనా ఉంటే పెద్దల ద్వారా సందేహాలకు పరిష్కారం కూడా తెలుసుకునే అవకాశం ఉంది. తప్పకుండా మీరు ఈ మహాసభకి విచ్చేసి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని ఆశిస్తూ, సాధారణంగా ఈ జ్యోతిష పరిహారాలు మనం ప్రతి వారం చెప్తూ ఉంటాం. ఈ వారం చెప్పే ఈ జ్యోతిష పరిహారం ఇంక జీవితంలో అన్ని క్లోజ్, ఏమీ చేయలేకపోయాం, అన్ని దారులు మూసుకుపోయాయి, వేరే మార్గం ఏమీ లేదు. అటు ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతుంటాయి, కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు పక్కన పెట్టి ఏ విధంగా సహకరించడం లేదు అనుకున్న వాళ్ళు, మరి ఒక గొప్ప రెమెడీ ఏంటంటే, మీరు ఏదైనా సముద్రం దగ్గరలో ఉంటే ఆ సముద్రంలో మీరు ఎంత వెయిట్ ఉన్నారో చూసి, ఒక 60 కేజీలు ఉంటే అందులో 3వ భాగం ఒక 20 కేజీలు ఉప్పు, అంటే మామూలుగా సముద్రంలో తయారైన ఉప్పే, మరి ఏదైనా అమావాస్య రోజు ఆ సముద్రంలో ఈ ఉప్పుని కలపవలసి ఉంటుంది. అలాగే 3 సార్లు ఈ 3 అమావాస్యలకి చేయడం వల్ల మీరు ఎంత మానసిక సమస్యలతో ఉన్నా, లవ్ ఫెయిల్యూర్తో ఉన్నా, 100కి 100 పాళ్ళు అప్పుల్లో మునిగిపోయి ఉన్నా, అసలు ఇంకా వివాహ జీవితం పూర్తిగా నాశనం అయిపోయి ఉన్నా, కంప్లీట్గా మీ 3 వారాలు చేసిన తర్వాత ఆ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఇది 100కి 100 పాళ్ళు ప్రూఫ్ అవడం జరిగింది. అయితే ఇది ప్రతి ఒక్కరూ చేస్తే మాత్రం కుదరదు. ఇంకా జీవితంలో ఇంకా వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పరిహారం చేయడం వల్ల 100% సక్సెస్ అవడం జరుగుతుంది. ఇక అలాగే ఇంకొక రెమెడీ ఏంటంటే, ప్రధానంగా ఏదైనా ఒక అమావాస్య రోజు ప్రారంభించడం కానీ, ఇది ఏం చేస్తారంటే, మీరు ఇంట్లో ఎక్కడున్నా సరే కొద్ది వేడిగా పడుకోవాల్సి ఉంటుంది. ఒక తలగాడ, ఇది ఒక సాప, ఒక దుప్పటి, అంతే వేడిగా పడుకోవాల్సి ఉంటుంది. ఆ పడుకునే ముందు ఈ తలగడి కింద ఒక నలుపు రంగు క్లాత్ తీసుకొని అందులో ఒక గుప్పెడు నల్ల నువ్వులు, ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు కాయిన్ ఒకటి పెట్టి ఈ నల్లగొడ్డలో దాన్ని ప్యాక్ చేసి పైన ఒక పేపర్తో ఒక పొట్లంలా కట్టి తల కింద పెట్టుకొని పడుకోవాలి. రాత్రి పడుకున్నట్టు పడుకొని పొద్దున్నే లెగిసి ఆ ప్యాకెట్ అలా పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి 4 రోడ్లు కలిసే చోట ఆ రోడ్డు మీద ఆ ప్యాకెట్ విడిచిపెట్టి మీరు బ్యాక్ వచ్చేయాలన్నమాట. అలాగా ఒక 8 రోజులు చేయడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి బలహీనత తొలగి చాలా వరకు మళ్ళీ కొత్త జీవితానికి కారణమవుతుంది. ఈ 2 సమస్యలు కూడా బాగా క్రిటికల్ సమస్యల్లో ఉన్న వాళ్ళు ఈ పరిహారం చేయాలి తప్ప, ఆల్రెడీ బాగున్న వాళ్ళు చేస్తే మాత్రం పెద్దగా ఉపయోగం ఉండదు. స్వస్తి.